హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ సీజన్ 8 అనే చెప్పుకోవాలి. అందరూ ఎంతో ఎక్సైట్మెంట్గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ షో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కంటెస్టెంట్స్ ఎవరు, ఎక్కడున్నారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఆడియన్స్కి బాగా క్యూరియాసిటీ పెంచుతుంది అనే చెప్పుకోవాలి. జనాలకి మాత్రం ఉత్సాహం అస్సలు ఆగడం లేదు. ఎవరు బాగుంటారు, ఎవరు ఎక్కువ స్కిన్ షో చేస్తారు, కామెడీ లైన్ ఎవరు బాగా పండిస్తారు, ఇలా ఎన్నో రకాల ఊహాగానాలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి. ఎన్నో ఊహాగానాల మధ్య కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు టాలీవుడ్ లో అందగాడు, లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న టాప్ హీరో కూడా ఈసారి ఆటలో ఉంటాడంటున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లే వారిలో చాలా వరకు మనకి తెలిసిన మొహాలే ఉన్నాయి అంటున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారు? కిరాక్ ఆర్పి, అమృత ప్రణయ్, నిఖిల్, కుమార్ ఆంటీ, బర్రెలెక్క, అనిల్ గీలా, బుల్లెట్ భాస్కర్, బంచిక్ బబ్లు, వంశీలతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లాపు, సుప్రీత, అంజలి పవన్, వింధ్య, విశాఖ వర్షిని, నరేష్ లొల్లా, విష్ణుప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు యాక్టర్ అబ్బాస్ కూడా ఈసారి ఆటలో ఉంటాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మెయిన్గా తీసుకున్నట్టయితే ప్రీవియస్ సీజన్లో చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా ఇష్యూస్ అయితే బ్యాక్ జరిగాయని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ చౌదరికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నరేష్ లొల్లా కూడా ఈసారి సీజన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటూ వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్లో అమర్దీప్ పైన వస్తున్న ట్రోల్స్కి ప్రతి మాటకి మాట ఇంటర్వ్యూలో ఇస్తూ ఎక్కడ తగ్గకుండా తన ఫ్రెండ్ బయటకు వచ్చే వరకు కూడా ఎంతో సపోర్ట్ చేశాడు నరేష్ లొల్లా. ఇప్పుడు ఈ సీజన్లో నరేష్ లొల్లా, అమర్దీప్ వైఫ్ తేజస్విని కూడా ఉంటున్నారనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అబ్బాస్ సింగపూర్లో సెటిల్ అయ్యారు. ఇటీవలే ఆయన చెన్నైకు వచ్చారు. మరి నిజంగా అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడా అనేది వేచి చూడాలి. కానీ ఇండస్ట్రీ గాలి అంతా అవుననే చెప్తున్నాయి. చూద్దాం దీంట్లో ఉండే వాళ్ళెంత, కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఎంతమంది అనేది.